సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళిందేమో చూద్దాం. భగవంతుడా, నా చేతుల మీద పెరిగిన నా బిడ్డ పెళ్లి కార్యక్రమాలు నేను దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేకుండా చేశావు కదయ్యా. సీతమ్మా, ఇక్కడున్నావా? రే, అక్కడ చందన కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వేంటి రైట్ వచ్చావు? దగ్గరుండి చూసుకోవాలి కదా. నేను కూడా అదే అడుగుతున్నాను సీతమ్మా. కార్యక్రమం అంతా ముందుండి నడిపించిన నువ్వు ఇలా ఎవ్వరికీ కనబడకుండా ఉండడం ఇదేమన్నా బాగుందా చెప్పు? పద వెళ్దాం. నేను రాకూడదా? అది ఎందుకు రాకూడదు? ఇలాంటి శుభకార్యాలకి నేను దూరంగా ఉండాలి. నేను రావడం శుభం కాదు. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు సీతమ్మా. మా వరకైతే నువ్వు ఉండడమే శుభం. నీ ఆశీర్వాదమే బలం. అన్నయ్య, పవిత్ర వాళ్ళందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు. నిన్ను తీసుకున్నామన్నారు. పద. ఆది, అభిమానం వేరు, శుభకార్యాలు వేరు. మీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల నేనక్కడ ఉండాలన్న కోరిక ఉండొచ్చు. పెంచిన మమకారంతో నాకు కూడా ఆశ ఉండొచ్చు. కాని నేనందుకు పనికిరాను. చూడు, చిన్నవాడివి, ఇదంతా నీకు అర్థం కాదు. నువ్వెళ్ళు. నీకు కూడా కార్యక్రమం దగ్గరుండి జరిపించాలన్న ఆశ ఉంది అంటున్నావు కదా. ఇంకేం ఆలోచించుకో. నువ్వొచ్చి పవిత్ర అన్నయ్యల్ని ఆశీర్వదిస్తున్నావు, అంతే. మొండిగా మాట్లాడుకున్నానా? అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావుగా.